అంటార్కిటికా మంచు ఖండంలో చమురు నిక్షేపాలను రష్యా పరిశోధకులు గుర్తించారు. సౌదీలోని చమురు కన్నా 2 రెట్లు ఎక్కువ పరిమాణం మంచు ఖండంలో ఉన్నట్లు తెలిసిందే. అయితే చమురు వెలికితీతకు రష్యా ప్రయత్నిస్తే ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఉద్రిక్తంగా ఉన్న అమెరికా రష్యా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది. అంటార్కిటికాలోని సముద్ర ప్రాంతంలో 511 బిలియన్లు అంటే 51,000 కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలను రష్యా పరిశోధకులు గుర్తించారు. చమురు నిక్షేపాల గనిగా సౌదీ అరేబియాలోని చమురు నిక్షేపాల కన్నా 2 రెట్లు ఎక్కువ పరిమాణం అంటార్కిటికాలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆధునిక చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఎవరూ వెలికి తీయని చమురు నిక్షేపాలు లభించడం ఇదే మొదటిసారని న్యూస్ వీక్ మ్యాగజైన్ తెలిపింది. ఈ చమురు నిక్షేపాల గుర్తింపు అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందన్న భయాలు కూడా మొదలయ్యాయి. ఒక విధంగా 3వ ప్రపంచ యుద్ధానికి ఇది దారితీసే ప్రమాదం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. 1959 అంటార్కిటికా ఒప్పందం ప్రకారం అంటార్కిటికా ప్రాంతాన్ని శాంతియుత శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే ఉపయోగించాలి. సైనిక కార్యకలాపాలకు, వనరుల వెలికితీతకు, వాణిజ్య తవ్వకాలకు ఇక్కడ నో ఎంట్రీ. వనరుల వెలికితీతపై అంటార్కిటికాలో ఉన్న నిషేధాన్ని రష్యా గౌరవించి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం హెచ్చరించింది. తాజా పరిణామంపై అమెరికా ప్రత్యక్షంగా స్పందించినప్పటికీ వనరుల వెలికితీత నుంచి అంటార్కిటికాను పరిరక్షించాలన్న విధానాన్ని అమెరికా పాటిస్తోంది. చమురు వెలికితీతకు సంబంధించి ఎటువంటి ముందడుగు పడినా ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఉద్రిక్తంగా ఉన్న అమెరికా రష్యా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది.